బాత్రూమ్ బేసిక్స్ వెహికల్ ఇది. దీనికి వచ్చి ప్రాబ్లం వచ్చి క్రౌన్ నుంచి ఆయిల్ లీక్ అవుతుందండి. మొత్తం మూలన్నీ రిమూవ్ చేసి ప్రజెంట్ కూడా రిమూవ్ చేసి చూస్తున్నారు కదా ఏ విధంగా రిమూవ్ చేస్తున్నాం. బ్యాటరీ కానీ పెట్టి నైట్ టైం వర్క్ చేస్తున్నామండి. ఇది కింద బకెట్ పెట్టేయండి. ఒక్కంత ఆయిల్ అంతా బకెట్లో ఫిల్ చేసేయండి. చేసేయండి. ఇదేంటంటే లోపల డెక్ పడకుండా దీనికి 20 సైజ్ బోల్ట్ ఒకటి వేసుకున్నామండి. ఇది అటు పక్క ఇటు పక్క యాక్సిల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇప్పుకొని యాక్సిల్ బయటకు తీసుకొని ఆయిల్ కింద పోకుండా బయటకు పెట్టేయండి. చూసారు కదా అలా ఓపెన్ చేసాం. మొత్తం బయట తీయకుండా అక్కడ వరకు ఓపెన్ చేసుకున్న ప్రాబ్లం ఎక్కడ వరకు అయితే ఉందో ఎక్కడైతే లేకుందో అక్కడ మొత్తం అంతా చూసుకుని శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసుకొని పైన మొత్తం ముందున్న పాత గమ్మంతా క్లీన్ చేసుకున్నామండి. అదంతా చూడండి. ఆల్రెడీ మా బావగారు లెఫ్ట్ సైడ్ పెట్టి పెడుతున్నారండి. టమాటాలు రైట్ సైడ్ పెడుతున్నారండి. టేస్ట్ కొంచెం ఎక్కువ పెట్టండి. టేస్ట్ బాగా లీకైనా రాకుండా ఆయిల్ లీకైనా లేకుండా ఒకటి ఉంటుంది. బ్లాక్ కలర్ ఒకటి ఉంటుందండి. రెండు యూజ్ చేసుకొచ్చింది ఇలాగని సరేనండి. మా దగ్గర ఉన్న వాటి కొత్తగా వేస్తాయి మొత్తం. మొత్తం క్రౌన్ తింపిన తర్వాత ఎక్స్ట్రా చేసిన తర్వాత బయటకు వచ్చిన కొమ్మని అలాగా అక్కడ అలాగా సరివేస్తున్నామండి. అది క్లియర్ అయిపోయిందండి. సరే అవుట్లుక్ అనేది అలా వచ్చిందండి. గంట వేసిన తర్వాత పైన ఒకసారి చేతితో కూడా లాగించుకొని చూసుకుంటామండి. జాయిన్ కూడా ఇన్స్టాల్ చేస్తామండి. జాయిన్ కూడా రెడీ అయిపోయిందండి. వర్క్ అవుతాను. లైట్గా వర్క్ చేయడం వల్ల కొంచెం కొంచెం ఉందండి. సరే ఇన్ టైంలో బండి అనేది వంట చెప్పడం జరిగిందండి. గోల్డెన్ ఒకసారి చెట్లు వేసుకొని పడతాయేమో చెక్ చేస్తామని వస్తుంటాను. బ్యాటరీ కదా యాక్సిల్ కూడా లెఫ్ట్ రాసి యాక్సిల్ అనేది వేసి బోర్డ్ అని ఇన్స్టాల్ చేసామండి. రాసాము. ఎటువంటి ఆయిల్ లేకుండా ఆయిల్
మాది సాయంత్రం వర్షం